తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో స్వర్ణముఖి నది పరివాహక పక్కన ఉన్న వారాహి ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 40 మంది పైచిలుకు దుండగులు ఆలయం దగ్గరకు చేరుకుని కూల్చేశారు. అక్కడే ఉన్న మహిళలపై దాడి చేసి గాయపరిచారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహారుద్ర వారాహి స్వామి డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయం అప్పుడు గతంలో వై రామిరెడ్డి మరియు వై మన్రెడ్డి వగైరాలు దాళ్లు జరిగాయి. అందులో మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం 8 గంటలకి దాదాపు వారు ఇరువురు వారి కుటుంబాలతో పాటు 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆలంపైకి గడ్డపార్లతో సుత్తులతో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఇక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ గుడి పెట్టకూడదు, తీసేయాలి, నిన్ను చంపేస్తానని చెప్పి రామిరెడ్డి గారి కుమారుడు, పెద్ద కుమారుడు నాపై పదునైన ఆయుధంతో నాపైకి చొరపడడం జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేసేటువంటి మహిళలు, ఒక మహిళ శశికళ, ఒక మహిళ ఏం పేరు అమ్మాయి పేరు వసుమతి, వీరిద్దరూ ఈ ఆలయంలో ఒకరు అకౌంటిస్టుగా, ఒకరు వచ్చి వంట చేసేవారుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు అడ్డం రావడంతో వాళ్ళపైన ఆ ఘాట్లు తగిలి వాళ్ళు కింద పడిపోవడం జరిగింది. అంతేకాకుండా వారిని ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు అని మాట్లాడిన దానికి వారి ఇరువురు మహిళల మీద వీరు ముక్కమ్మడిగా వాళ్ళపైన పడి వాళ్ళపైన సెల్ ఫోన్లు తీసుకోవడం, అసభ్య బూతు పదజాలంతో వాళ్ళని దూషిస్తూ వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. నాపైకి అనేక మార్లు ఈ రామిరెడ్డి కుమారుడు ఈరోజు అనేక సార్లు పైకి పదునైన ఆయుధంతో నా పైకి దాడి చేయ ప్రయత్నించాడు. కాబట్టి వారాహి అమ్మవారిని నమ్ముకున్న భక్తుణ్ణి నేను, వారాహి ఉపాసకుణ్ణి, నా పైన దౌర్జన్యం చేయడం సబబు కాదు. కాబట్టి